డిఎస్పీ కార్యాలయం పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. గత 2 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు రైతులకు అపార నష్టం వాటిల్లింది. ప్రధానంగా మామిడికాయ నేలరాలడంతో పాటు మొక్కజొన్న పంట నేలవాలింది. అలాగే రహదారిపై పెద్ద పెద్ద వృక్షాలు, మామిడి తోటలు వేళ్లతో సహా విరిగిపోయాయి. లక్షలు ఖర్చు పెట్టి పంటలు సాగు చేస్తే తీరా పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షం తీవ్ర నష్టం మిగిల్చిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకొని నష్టపరిహారం ఇవ్వాలని, లేదంటే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు హెచ్చరిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి ఏలూరు జిల్లా ప్రతినిధి రైతు ప్రతాప్ రెడ్డితో మా ప్రతినిధి సుమన్ ఫేస్ టు ఫేస్. రోజులుగా అకాల వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. అయితే ఇందుకు సంబంధించి ప్రధానంగా ఏవైతే రైతులు ఉన్నారో ఆ రైతులకి తీవ్రమైనటువంటి నష్టాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఓ పక్కన చింతలపూడి ప్రాంతాల్లో అయితే చెట్లు అయితే రోడ్డు పక్కన ఉన్నటువంటి మహావృక్షాలు అయితే ఇరిగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి స్థానిక శాసనసభ్యులు అయితే చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. అదే విషయానికి సంబంధించి ఈ రోజు అయితే ఎర్రంపల్లి, చింతలపూడి మండలం ఎర్రంపల్లిలో అయితే ఉన్నాము. అయితే ఈ ఎర్రంపల్లి గ్రామంలో అయితే రైతులు ఎవరైతే ఉన్నారో మొక్కజొన్న రైతులు, తర్వాత మామిడి తోట రైతులు తీవ్రమైనటువంటి నష్టాలు అయితే ఎదుర్కొన్నారు. అయితే ఈ మామిడి చెట్లు అయితే ఇరిగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మామిడి కాయలు అయితే నేల రాలిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే తీవ్రమైనటువంటి నష్టం అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇందుకు సంబంధించి ప్రధానంగా మనతో పాటు ఏలూరు జిల్లా చంద్రపూడి మండలం ఎర్రంపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రతాప్ రెడ్డి గారు రైతు అయితే ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, నిన్న జరిగినటువంటి వర్షం వల్ల మీకు జరిగిన నష్టం ఏంటంటారు సార్? గాలి దుమ్మి వర్షం బాగా ఇసిరి కొట్టడం మూలాన మామిడి చెట్లు ఇరిగిపోయినాయి, పడిపోయినాయి. తర్వాత మామిడికాయలు మొత్తం నేలపాలు అయిపోయింది. చాలా నష్టం జరిగింది. నేను 4 ఎకరాలు మామిడి తోట కొన్నాను. 2 లక్షల పైగా నష్టం వచ్చేలాగా ఉంది. ఈ నష్టాన్ని ఏం చేయాలో తెలియట్లేదు. నేను అప్పులు చేసి మామిడి తోటలు కొన్నాను. ఈ అప్పు తీర్చే పరిస్థితి కూడా కనిపించటం లేదు. ఈ గవర్నమెంట్ వారు ఏమన్నా ఈ సహాయం చేస్తేనే కానీ నేను బయటపడే అవకాశం ఉంటుంది. లేకపోతే ఏం చేయాలనేది తెలియకుండా ఉంది. భూములు కట్టిపెట్టినా కానీ చాలా ఈ విధంగా ఇంకా నష్టం జరుగుతూ ఉంది. దాని మూలాన ఇప్పుడు ఇక్కడ తోటలోకి వస్తే కన్నీరే తప్ప ఏమీ కనిపించటం లేదు. ఒక దుఃఖాన్ని దిగమింగుకొని ఈ విధంగా ఇక్కడ ఈ ఇలేకర వారికి నేను ఇక్కడ చెప్పడం జరిగింది. వారు వచ్చి చూసుకోవటం చేయటం, ఇట్లా చూసుకొని ఫోటోలు తీసుకొని అంతా చూసి చేశారు. చూసి ఎట్లా చెప్పమంటే ఇట్లా నేను చెప్పడం అయితే ప్రతాప్ రెడ్డి గారు, ఇప్పుడు కాయలు అయితే రాలిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఈ కాయల్ని మీరు ఏదైనా గ్రేడింగ్ చేసి ఎక్కడికైనా పంపించే అవకాశం ఉందంటారా, లేదంటే అలాగే ఉండిపోవడమేనంటారా? కాయలన్నీ కూడా నేలపాలు అయ్యి అక్కడికక్కడ పగిలిపోయి కాయలు నానా సిగాగా అయిపోయింది. కాయ ఎటన్నా పంపించడానికి కూడా అటు ఇటు కాకుండా ఉంది. ఇంకా శాంతం రుదుగా పరుగుకు రాలేదు కాయ. ఈ కాయ మార్కెట్కి వెళ్ళినా కానీ మార్కెట్లో కూడా తీసుకునే అవకాశాలు లేవు. దాని మూలాన ఈ కాయను ఏం చేయటానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఈ తీరని నష్టానికి కొంచెం మీరే బాధిస్తులని కోరుకుంటున్నాను. ఇది అయితే ఇక్కడ పరిస్థితి. ప్రస్తుతం రైతులు అయితే చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట అయితే నేలమట్టమైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ప్రభుత్వం ఏదైనా ముందుకొచ్చి ఈ రైతులకు సహాయ సహకారాలు అందించకపోతే వాళ్ళు చాలే శరణ్యం అనే పరిస్థితి అయితే ఏర్పడింది. కెమెరా పర్సన్ సుమన్తో 6 టీవీ ఏలూరు జిల్లా సుమన్. ఏలూరు జిల్లా